హలో హలో అండి, అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు అందరికీ ఉపయోగపడి అందరూ బాధపడే ఒక జుట్టు సమస్య గురించి ఒకటి మంచి మీకు ఒక ఆయిల్ తయారు చేసి చూపిస్తున్నాను. దానివల్ల మీకు జుట్టు బాగా పెరగడం, చుండ్రు పోవడం అన్నీ బాగా జరుగుతాయి. కాబట్టి ఫస్ట్ పొయ్యి వెలిగించుకుని బాండి పెట్టుకుని కొబ్బరి నూనె ప్యూర్ది గానుగలు ఆడించింది అయినా సరే ప్యూర్గా అమ్మేది ఎక్కడైనా సరే మీరు వాడేది తెచ్చుకుని 2 గ్లాసులు ఎక్కువైనా పోయొచ్చు, ఏం కాదు. 1/2 లీటర్ 1 లీటర్ దాన్ని బట్టి పోసుకోవాలి. నూనె వేడెక్కుతున్నప్పుడు ఒక్కొక్కటిగా దాంట్లో కొన్ని ఐటమ్స్, ఈ ఆయిల్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయండి. మేమందరం వాడుతాం, మా పిల్లలందరికీ బాగా జుట్లు కూడా పెరిగినాయి. ఫస్ట్ ఆయిల్లో కలోంజి గింజలు అంటారు, అవి ఒక 2 స్పూన్స్ వేయాలి. తర్వాత మెంతులు ఒక 2 స్పూన్స్, ఉసిరికాయ గింజలు ముక్కలు చేసి వేయాలి, ఉసిరికాయ ముక్కలు. తర్వాత ఆనియన్స్ పైన ఉన్నది లోపల అన్నీ కలిపేయాలి. తర్వాత గోరింటాకు ప్లస్ కరివేపాకు ఇవన్నీ వేసేయాలి ఆయిల్లో. తర్వాత మందార పూలు తెలుసు కదండి, మందార ఆకులు 4 గుప్పడు 10 ఆకులు. తర్వాత ఇవి మందార పువ్వులు కూడా వేయచ్చు, ఎన్నున్నా వేయచ్చు. మందార పూలు చాలా మంచిదండి తలకి. ఈ చదువుల వల్ల, ఈ కంప్యూటర్స్ వల్ల జనాలకి బాగా వేడి చేసేస్తుంది, కళ్ళ నీళ్ళు రావడం ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి. బాగా ఆయిల్ మరిగి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. బాగా ఆయిల్ మరిగిన తర్వాత మరుగుతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి. మనం కలుపుతూ ఉండాలి. అలా నెమ్మది కలుపుతున్న తర్వాత ఆయిల్ బాగా వేగిపోతుంది. ఈ ఆయిల్లో ఈ పూలు, ఈ ఆకులు అన్నీ మంచిగా వేగిపోయి ఫ్రై అయ్యి బ్లాక్ కలర్కి వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత దాన్ని మెల్లగా వీటిలో మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి రసం అంతా ఆయిల్లో దిగిపోతుంది. పూర్తిగా ఆయిల్ పైకి తేలుతుంది. బాగా మరిగి ఈ పువ్వులు, ఈ ఆకులు ఇవన్నీ కూడా మంచిగా బ్లాక్ కలర్లోకి రావాలి. బాగా మాడిపోయినట్లుగా వస్తే కానీ ఇవన్నీ దాంట్లో దిగిపోతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఉండే సారం అంతా ఆయిల్లో దిగుతుంది. దిగిన తర్వాత ఆయిల్లో అలా తిప్పుతూ చక్కగా కొంచెం టైం అయితే పడుతుంది, ఒక పావు గంట అన్నా పడుతుంది, 15 నిమిషాలన్నా పడుతుంది. మనం పోసిన ఆయిల్ని బట్టి కూడా ఉంటుంది క్వాంటిటీ, దాన్ని బట్టి. చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఆయిల్. ఇది వాడుతుంటే ఈ రిజల్ట్ చాలా బాగా పనిచేస్తుందండి. ఒక 2 నెలలకే బాగా ఈ ఆయిల్ ఏం చేయాలంటే చల్లారిన తర్వాత ఒక బట్టలో పోసుకుని వడబోసేసుకుని మంచిగా వడబోసిన తర్వాత చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోనే ఇందులోనే పోసుకుని ఉంచుకుని రాత్రిపూట బాగా కుదుళ్ళకి, తలకి బాగా మాడికి మర్దన చేసుకుని పడుకుని పొద్దున్నే తల స్నానం చేసేయచ్చు. మా బామ్మ వాళ్ళు అయితే ప్రతిరోజు స్నానం కుంకుడుకాయలతో తలస్నానం చేసినప్పుడల్లా ఈ మందారాకులు, పూలు ఇవన్నీ వేసి వేడి నీళ్ళలో ఉడకబెట్టి పోసి మాకు తలంట్లు పోసేవాళ్ళు. జుట్లు బాగా మాకు చిన్నప్పుడు బాగా పెరిగిపోయాయి, పెద్ద అయిపోయాం కదండి.